హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు రాయల్ గోల్డ్ ఆల్గో యూట్యూబ్ ఛానల్ అండి. గత కొద్ది రోజులుగా నేను యూట్యూబ్లో కొన్ని షార్ట్ వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుందండి. అందులో చాలామంది నన్ను పర్సనల్గా కావచ్చు, కామెంట్ రూపంలో కావచ్చు అడుగుతున్నారు, బ్రో ఏంటి ఇది, దీని గురించి మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇది రియలా లేదంటే మీరు డెమోలో చేస్తున్నారా, మాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి అని అడగడం జరుగుతుందండి. వారందరి కోసమే ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. ముందుగా అయితే ఈ డిస్క్లైమర్ ఒకసారి చూడండి. ట్రేడింగ్లో అనేది రిస్క్ ఉంటుంది, అందులోకి ఫారెక్స్ అండ్ సిఎఫ్డీస్లో అయితే హెవీ రిస్క్ ఉంటుందండి. నేను సెబీ రిజిస్టర్ అడ్వైజర్ని కాదండి. ఇకపోతే నేను ప్రస్తుతం వాంటేజ్లో రియల్ అకౌంట్లో XAUSDలో నా రాయల్ గోల్డ్ ఆల్గోని యూజ్ చేసి లైవ్గా నేను రన్ చేస్తున్నానండి. ఈ వీడియోలో మీరు నా వ్యక్తిగత లైవ్ రిజల్ట్ మాత్రమే చూడగలుగుతారు. ఓకే, వీడియోలోకి వెళ్తే ఇప్పుడు ప్రధానంగా మీరు చూసుకుంటే ఆల్గో రన్ చేయడానికి మీకు VPS అనేది అవసరం అండి. అది నేను గత కొన్ని వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం నేను 24/5 VPSలో రన్ చేయడం జరుగుతుందండి. ఈ ఆల్గోని నేను గత నెల 15వ తారీఖు అనేది 15 జూలై 2026లో నేను రియల్గా రన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మీరు ఆ వీడియో యొక్క రిజల్ట్, దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకుంటే అండి, మన ఆల్గో ఇట్లా లైవ్గా 24/7 5 వర్కింగ్ డేస్లో మంది కంప్లీట్గా రన్ అవుతుందండి. ఇది మనం ఓన్గా బిల్డ్ చేసుకున్న స్ట్రాటజీతో మనకు ఇక్కడ రన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ప్రీవియస్గా మీరు ఆర్డర్లు అనేటివి, బై ఆర్డర్లు అనేది ఉన్నాయండి. మళ్ళీ ఆ ట్రెండ్కి తగ్గట్టు అది మళ్ళీ సెల్ కూడా తీసుకునే దానికి ఛాన్స్ ఉంది. అంటే ఆ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ అయినప్పుడు, అక్కడ సిగ్నల్ వచ్చినప్పుడు మనకు ఇందులో బై మరియు సెల్ కూడా అంటే ట్రెండ్ని బట్టి తీసుకునేదానికి ఆస్కారం ఉంది. ప్రజెంట్ అయితే బై ట్రేడ్లు రన్ అవుతున్నాయి. ఇదండి, ఇది నా MT5 యొక్క రియల్ అకౌంటు. మన ఆల్గోని MT5లో రన్ చేస్తున్నాం కాబట్టి రన్ చేసినప్పుడు మనకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇందులో మనకు చూసుకుంటే ఇవాళ ఆగస్టు 3 అండి, ఇప్పుడు లైవ్గానే రన్ అవుతుంది. ఫ్లోటింగ్ అయితే మనకు ప్రజెంట్ 2800 రౌండ్ ఫిగర్ చేసుకుంటే ఇలా ఉందండి ఫ్లోటింగు. ఆర్డర్స్ అనేటివి మనకి ఇప్పటివరకు 7 ఆర్డర్స్ ఉన్నాయి. నేను దీన్ని జస్ట్ ఒక చిన్న క్యాపిటల్తో రన్ చేయడం జరిగింది. జస్ట్ మీరు చూసుకుంటే ఇది జస్ట్ 8400 USCతో నేను దీన్ని రన్ చేయడం జరిగిందండి. ఇక్కడ చూసుకుంటే లైవ్లో ఫ్లోటింగ్ PNL అండ్ లైవ్ ట్రేడ్స్ అనేటివి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇకపోతే ఇక్కడ ఎలాంటి నేను మాన్యువల్ ఎంట్రీ అనేది కానీ నేను తీసుకోవడం జరగలేదండి. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ అండి. ఆల్గో తన సిగ్నల్ ప్రకారం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అలాగే స్టాప్ లాస్ కూడా చూసుకుంటుందండి. ఇక్కడ నేను ఎటువంటి మాన్యువల్ హ్యాండిల్ అనేది నేను చేయడం జరగలేదు. ఇకపోతే ఇక్కడ హిస్టరీలో మీరు చూసుకుంటే మనం ఇది లాస్ట్ మంత్ 15th నుంచి రన్ చేయడం జరిగిందండి. టిల్ ఇవాల్టి వరకు మనకు 652 రూపీస్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకుంటే మీరు ఇది టిల్ డేట్ యొక్క రిజల్ట్ ఇది. మీకు అలాగే నేను పాస్ట్ పర్ఫార్మెన్స్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. టుడే ఆగస్ట్ 8th మంత్ ఆగస్టు 3, ఇవాళ ఆగస్టు 3 మండే అండి. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు టిల్ డేట్ వరకు అయితే 652 రూపీస్ అనేది ఇక్కడ మనకు రావడం జరిగింది. అలాగే ఫ్లోటింగ్ అనేది 3000 వరకు ఇక్కడ రన్ అవుతుంది. ఇకపోతే మనం ఈ వీడియోలో మన యొక్క రిజల్ట్ని ఇక్కడ ప్రీవియస్ రిజల్ట్ని ఇక్కడ చూపిస్తాను మీకు. చూసుకుంటే మనం 7th మంత్ 15th
ఓకే, ఇది 4th వరకు అండి. రేపు ట్రేడింగ్ క్లోజ్ అవుతుంది కాబట్టి మిడ్ నైట్, ఇది 4th వరకు నేను పెడుతున్నాను. లేదంటే మీరు 3 వరకు కూడా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ చూస్తే టిల్ డేట్ వరకు అయితే మనకు ఇలా చూసారు కదండి. మోస్ట్లీ ఇక్కడ ఒక రేంజ్ బౌండ్లో ఉంది కాబట్టి మోస్ట్లీ ఎక్కువ సిగ్నల్స్ అనేటివి ఇక్కడ బై అనేది తీసుకున్నదండి. అట్ ద సేమ్ టైం మీకు చూసుకుంటే ఇక్కడ సెల్లులు కూడా తీసుకోవడం జరిగింది ఆ ట్రెండ్కి తగ్గట్టు. ఇక్కడ మీరు లైవ్లో చూడొచ్చు, మనకు 23rd జూలైలో మనకు సెల్ సిగ్నల్స్ అనేటివి పడ్డాయండి. మళ్ళీ అక్కడ క్లోజ్ చేసేసి ప్రాఫిట్లో క్లోజ్ చేసి మళ్ళీ ట్రెండ్కి తగ్గట్టుగా మళ్ళీ నెక్స్ట్ బై ఆర్డర్లు పడింది. ఇక్కడ ఏంటంటే మనకు మోస్ట్లీ చూసుకుంటే 200 to 300 రేంజ్ బౌండ్లోనే మార్కెట్ ఉంది కాబట్టి మోస్ట్లీ బై సైడ్కే సిగ్నల్ తీసుకుంటున్నదండి మన స్ట్రాటజీ ప్రకారం. ఇది కంప్లీట్లీ నా ఓన్ స్ట్రాటజీ అండి. మనకి ఇప్పుడు ఓవరాల్ ప్రాఫిట్ 15th నుంచి జూలై 15th నుంచి టిల్ డేట్ వరకు చూసుకుంటే మనకు 16,150 రూపాయలు అనేది మనకి ఇక్కడ యూఎస్సీ అనేది రావడం జరిగింది. టిల్ ఫ్లోటింగ్ అనేది మనకు అరౌండ్ 3,000 ఫ్లోటింగ్ నడుస్తుందండి. చాలామంది అడుగుతున్నారు, బ్రో మీ యొక్క లైవ్ రిజల్ట్ అనేది మీరు చూపించండి అనేసి అడుగుతున్నారు. ఈ వీడియో వాళ్ళ కోసమే. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్లో ఈ ఆల్గోకి సంబంధించిన ఫీడ్బ్యాక్ అనేది మీరు కామెంట్ రూపంలో ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దండి. మీకు ఈ ఆల్గో గురించి పూర్తి సమాచారం కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నా వాట్సాప్ నంబర్ అలాగే మా టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అయ్యి నన్ను పర్సనల్గా కూడా మెసేజ్ ఆర్ కాల్ చేయొచ్చండి. నేను దీని గురించి మరింతగా మీకు పర్సనల్గా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నానండి, ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. ఐఎమ్ నాట్ సెబీ రిజిస్టర్డ్. ట్రేడింగ్లో రిస్క్ ఉంటుంది, అలాగే రివార్డ్ కూడా ఉంటుంది. అటుపోతే ఇప్పుడు దీన్నే నేను ఇంకొక అకౌంట్లో కూడా డిఫరెంట్ సెట్టింగ్స్తో నేను రన్ చేయడం జరుగుతుందండి. ఇది వచ్చేటప్పటికి మనకు 10K క్యాపిటల్తో రన్ చేసామండి. సెట్టింగ్స్ అనేటివి డిఫరెంట్ పెట్టాము, బట్ ఇది కూడా సేమ్ బయ్యే పడుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే నేను డిస్టెన్స్ అనేది మార్చి ట్రేడ్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ ఆల్గోకి ప్రీవియస్గా రన్ అయ్యే ఈ ఆల్గోకి కొంచెం డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. బట్ ఇది చూసుకుంటే ఇవాళ ఫ్లోటింగ్ అయితే ఎక్కువ ఉందండి. చూసారు కదండి మీరు, సేమ్ దానికి బై డైరెక్షన్స్ ఉన్నాయి, దీనికి బై ఉన్నాయి. సేమ్ ఆర్డర్స్ మీరు ఇక్కడ చూసుకుంటే 7 ఆర్డర్స్ బై ఉన్నాయి. ఇందులో కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ 7 ఉన్నాయి. కానీ ఇందులో ఈ సెట్టింగ్స్లో మనకు డ్రాడౌన్ అనేది ఇందులో ఎక్కువ ఉంది, అందులో తక్కువ ఉంది. బట్ ఇవాళ వరకు మనం ఎంత ట్రేడ్ క్లోజ్ చేసిందో చూసుకుంటే టిల్ డేట్కి ఇందులో ఇవాళ 724 అనేది ఇప్పటికీ బుక్ చేస్తుందండి. స్టిల్ రన్నింగ్స్లో ఉన్నాయి ట్రేడ్స్ అనేటివి. ఇది చూసుకుంటే టిల్ డేట్కి మనం 2 డే హిస్టరీ అండి 652 ఉంది. అంటే ఒక 100 రూపీస్ అనేది అందులో ఎక్కువ ఉంది. బట్ చూస్తున్నాను ఈ సెట్టింగ్స్లో ఇంకేమన్నా చేంజెస్ తీసుకొని రావాలా అనేది నేను ఒక ట్రయల్ రన్గా ఈ అకౌంట్ అనేది రన్ చేస్తున్నాను. మీకు ఎక్కడా కూడా ఇదైతే 10K క్యాపిటల్తో నేను చేశానండి. మనం ట్రేడ్ తీసుకోగానే మనకు స్టాప్ లాస్ అనేది తగిలింది, అందువల్ల మనకు ఈక్విటీ అనేది పెద్ద గ్రో అవ్వలేదు. బ్యాలెన్స్ అనేది ఇట్లా చూడండి, ఇప్పుడు అరౌండ్ 13,000 అనేది 13,056 ఉంది. ఈక్విటీ అయితే 9,374 అనేది మనకు రన్నింగ్లో ఉందండి. ట్రేడ్స్ కూడా ఇందులో కూడా రన్నింగ్లో ఉన్నాయి. మీకు దీని గురించి మరింత సమాచారం కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నా వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మీరు మరింత సమాచారం తెలుసుకోగలరు. అలాగే మీరు చూసుకున్నట్లయితే నేను మీకు యూట్యూబ్లో ఆల్గో యొక్క బ్యాక్ టెస్ట్ రిజల్ట్ అనేటివి మీకు చూపించడం జరిగిందండి. అది కంప్లీట్గా USDలో ట్రేడ్ చేయడం జరిగింది. దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది ప్రీవియస్ వీడియోలో నేను పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇది మనం USDలో చేస్తున్న రియల్ అకౌంట్ అండి. ఇది ఇవాళ రోజు మార్నింగ్ రోజు మనకు ఆటోమేటిక్గా ట్రేడ్ తీసుకోవడం మొదలుపెట్టింది. ఇక్కడ మీరు చూసుకుంటే దీని గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే నా యొక్క మెయిన్ అజెండా నేను చూపించిన వీడియోలో వచ్చిన రిజల్ట్ అన్నీ కూడా నేను ఇక్కడ డాలర్ అకౌంట్లో చేయడం జరిగిందండి. అందుకోసం నేను ఇప్పుడు రియల్లో నేను ట్రేడ్ చేస్తున్నానండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ సెంట్ అకౌంటు డాలర్ అకౌంట్ అనేది 2 అకౌంట్లు రన్ అవుతున్నాయండి. ఎవరైతే క్యాపిటల్ తక్కువ ఉంటుందో అది వాళ్ళ కోసం పూర్తిగా నేను డిజైన్ చేయడం జరిగిందండి. అంటే మినిమం ఒక 10Kతో ట్రేడ్ చేసుకునే విధంగా. ఇదేంటంటే మినిమం మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక 2 lakhs అనేది ఉండాలండి. ఇన్ కేస్ మీరు ఇది చేసుకోవాలనుకుంటే
ఇది యొక్క లైవ్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు చూడండి. ఇది ఇవాళ మార్నింగ్ అనేది మనకు స్టార్ట్ అయిందండి. ఇది ట్రేడ్లు చూసుకుంటే ఇవాళ మార్నింగ్ నుంచి ఇవాళకి ఆల్మోస్ట్ మనకు మంచి రిటర్న్సే ఇచ్చిందండి. బట్ ఏంటంటే మనకు స్టాప్ లాస్ అనేది ఇక్కడ హిట్ అయింది. మేము ఇక్కడ చూసుకుంటే ఇందులో మీరు ఏదైతే బ్యాక్ టెస్ట్ రిజల్ట్ చూసారో వీడియోలో సేమ్ అదేనండి. ఇది ఇక్కడ వచ్చి మన స్ట్రాటజీ ప్రకారం ఎవ్రీ క్యాండిల్లో మనకు ఆర్డర్స్ పడడం అనేది బై సెల్ కూడా పడతాయండి. ఇక్కడ మీరు హిస్టరీ చూసుకోండి, ఇవాళ హిస్టరీ. ఓకే, సెల్ బై చూసారు కదండి. మనకు ఆర్డర్లు అనేటివి ఇట్లా ప్రాఫిట్లోనే క్లోజ్ చేస్తుందండి. మినిమం వచ్చి $1.3 మనకు క్లోజ్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మనం ఇవాళ మార్నింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగిందండి. మనం $1,574 అరౌండ్ $1,575తో మనం రియల్ అకౌంట్లో ఇది నా ఓన్ రిస్క్ తీసుకొని నేను ట్రేడ్ చేస్తున్నానండి. దీని యొక్క రిజల్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇలా ఉందండి. ప్రజెంట్ టిల్ డేట్ వరకు అయితే మనకు హిస్టరీ చూసుకుంటే ఓవరాల్ లాస్ అండ్ ప్రాఫిట్ చూసుకుంటే ఇలా ఉందండి. జస్ట్ ఒక $2 మార్నింగ్ అయితే మనకు అరౌండ్ ఒక 25,000 to 30,000 వరకు ఇక్కడ రావడం జరిగింది. బట్ ఒక స్టాప్ లాస్ అనేది ఇక్కడ కొట్టింది. మనం చూసుకుంటున్నారు ఇక్కడ లైవ్లో మీరు ఈ స్టాప్ లాస్ అనేది కొట్టి మన ఆల్గో అనేది వెంటనే రికవరీ కూడా స్టార్ట్ చేసిందండి. అట్ ద సేమ్ టైం ఏదైతే మనకు స్టాప్ లాస్ మన ఆల్గోలో మనం పెట్టే క్యాపిటల్లో 50% రిస్క్ చేసుకొని మనం చేస్తామండి. నేను ఇక్కడ 500 అనేది నేను రిస్క్ చేశాను కాబట్టి ఈ 500 ఇక్కడ మనకు స్టాప్ లాస్ అనేది రావడం జరిగింది. అలాగే ఎట్ ద సేమ్ టైం టిల్ డేట్ అండ్ టిల్ టైం వరకు చూసుకుంటే మనకు ఆ లాస్ను కూడా ఆల్మోస్ట్ ఇవాళ కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు పాజిటివ్ వైపు మనకు ముందుకు వెళ్తూ ఉంది. ఇప్పుడు ఇది చూసుకుంటే ఇక్కడ మనకు మళ్ళీ సెల్ ట్రెండ్లు అనేటివి ఇక్కడ తీసుకుందండి. బట్ ఫ్లోటింగ్ అనేది ఒక $10 అనేది ఇక్కడ ఫ్లోటింగ్ నడుస్తుంది. ఓకే, చూసారు కదండి. దయచేసి ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో అందరూ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీకు ఏదన్నా డౌట్ ఉంటే అది కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ మటుకు ఆన్ చేసి ఉంచుకోండి, ఎందుకంటే ఫర్దర్ మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.